హాయ్ అండి. వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియోస్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ లాంగ్ వీడియో ఎందుకంటే హైదరాబాద్లో ది బెస్ట్ మిరాకిల్ ప్లేస్ ఏది అని చెప్తే కొందరికే తెలుసు. ఈ వీడియోతోటి అందరికీ తెలియాలని చెప్పేసి నేనైతే ఈ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాంగ్ వీడియో మొత్తం చూడండి, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అండ్ యాక్చువల్గా నా హెయిర్ అయితే చాలా చాలా డ్రై అయిపోయింది. అండ్ నా ఫేస్ మీద ట్యాన్ కూడా వచ్చేసింది, నా నోస్ మీద కూడా ట్యాన్ కూడా వచ్చేసింది. నేను చాలా బాధపడిపోతుంటే గూగుల్ అమ్మని ఒక్కటే అడిగాను, ది బెస్ట్ ప్లేస్ ఎక్కడ హైదరాబాద్లో అని చెప్పగానే అది సీదా నన్ను వలస్త్రీపురంలో ఉన్న బియూ సెలూన్కి అయితే తీసుకొచ్చేసింది. గూగుల్ అమ్మ ఎన్నడూ అబద్ధం చెప్పదు. కాబట్టి నేనైతే సీదా వెళ్ళిపోయాను. ఒక్క నిమిషం కూడా నేను లేట్ చేయలేదండి. టక ఫాస్ట్గా వెళ్ళిపోయాను. నేను ఎంత ఫాస్ట్గా నడుస్తున్నానంటే ఎప్పుడు నా హెయిర్ కట్ అవుతుందా, ఎప్పుడు నా హెయిర్ డ్రై అవుతుందా అని చెప్పేసి నేనైతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాను. కాబట్టి మనకి ఇక్కడ బియూ సెలూన్ వాళ్ళు 2 ఆప్షన్స్ ఇచ్చారండి. ఇది ఒక ఆప్షన్ ఏంటంటే స్టెప్స్, రెండో ఆప్షన్ ఏంటంటే లిఫ్ట్. మన యంగ్ కాబట్టి మన స్టెప్స్తో కాకుండా లిఫ్ట్లో పోదామని చెప్పేసి నేనైతే లిఫ్ట్ ఎక్కేసాను. అండ్ చూస్తున్నాను కదా, లిఫ్ట్లో కూడా బియూ సెలూన్ పోస్టర్స్ ఎంత బాగున్నాయో, మొత్తం హోర్డింగ్ అంతా కూడా చాలా బాగుంది. నేనైతే లిఫ్ట్లో నుంచి పైకి వచ్చేసాను. అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇది, యూ హ్యావ్ టు విజిట్, ఓకేనా? మర్చిపోదు, సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, ఓకేనా? నేనైతే బయటకు వచ్చేసాను లిఫ్ట్ నుంచి. నేను మళ్ళీ టక వెళ్ళుకుంటా ఫుల్ అడ్రస్ చూపించేశాను. బియూ సెలూన్, ఫ్యామిలీ సెలూన్ అండ్ బ్రైడల్ స్టూడియో, వలసరిపురంలో అని చెప్పేసి, ఓకేనా? సెకండ్ ఫ్లోర్ ఉంటుంది, పైన కింద నెంబర్ కూడా ఉంది, విజిట్ చేయండి. అండ్ నేనైతే లేట్ చేయకుండా సెలూన్లోకి ఎంటర్ అయిపోయాను. ఓ మై గాడ్, అక్కడ సర్వీస్ చేస్తున్న వాళ్ళే ఎంత బాగుంటే నన్ను రెడీ చేస్తే వాళ్ళు ఎంత బాగుంటారని చెప్పేసి నేను చాలా మురిసిపోయాను. అండ్ వాళ్ళు అడిగారు, మీకు ఏ సర్వీస్ కావాలి మేడం అని అడగంగానే నాకైతే టైం లేదు కాబట్టి నాకు హెయిర్ కలర్ కావాలని చెప్పేసి అన్నాను. అయితే వాళ్ళు ఓకే అని చెప్పేశారు. వాళ్ళకు ఒక చిన్న బ్రేక్ ఇచ్చేసి నేనైతే సెలూన్ మొత్తం చక్కర్లు వేసాను. చూడండి, ఇదంతా మొత్తం మెన్స్ సెక్షన్ అండి. హెయిర్ కట్, హెయిర్ కలర్ అండ్ ఇక్కడ హెయిర్ వాష్ కూడా చేశారు. అండ్ క్రీమ్స్ ప్రతి ఒక్కటి ది బెస్ట్ ఉంటుంది అండ్ నెంబర్ 1 క్వాలిటీ అండి ప్రతి ఒక్కటి. అండ్ ఇక్కడ మొత్తం ఇది మెన్స్ సెలూన్ అండి. మెన్స్ అంటే ఈ సెక్షన్ మొత్తం మెన్స్ది, ఓకేనా? చూడండి టవల్స్ తోటి ఎంత బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్ని. అండ్ సెకండ్ రూమ్ ఇది కూడా మెన్స్దే అండి. వావ్, మనం తెల్ల హంసలను చూసాం కానీ ఫస్ట్ టైం కదా మనం నల్ల హంసలను చూసేది. అది ఎక్కడో కాదు, ఇక్కడ నల్లగా ఉన్న వాళ్ళని కూడా తెల్లగా చేసేటోళ్ళే మన బియూ సెలూన్ వాళ్ళు. అండ్ మెన్స్ అయితే హెయిర్ కట్ ఉంటుందండి. నేను ఉన్నప్పుడు అయితే హెయిర్ కట్ జరుగుతుంది. అందుకని నేను ఈ వీడియో వాళ్ళ పర్మిషన్ అడిగే నేను తీసుకొని ఈ వీడియో నేనైతే తీసాను ఈ వీడియో. అండ్ వాళ్ళైతే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అండ్ సర్వీసింగ్ కూడా చాలా బాగుంటుంది. ఏ చిన్న పొరపాటు లేకుండా ది కాన్సన్ట్రేట్తో మంచిగా చేస్తున్నారు. ఎక్కడో కాదు, బియూ సెలూన్లో మాత్రమే. అండ్ మనతో పాటు ఉంది నిమ్ము రాథోడ్. షీ హ్యాడ్ ఏ ఛానల్ ఆల్సో, విజిట్ చేయండి. యాక్చువల్గా మనం వచ్చేసాము మన పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేయించుకోవడానికి. ఇదో సపరేట్ రూమ్ అండి, అందులో వెళ్ళిపోవాలి మనం. యాక్చువల్గా నా అంత లావు ఉన్న వాళ్ళు అందరూ పడతారో పట్టరో అని చెప్పేసి అస్సలు టెన్షన్ పడవద్దు. అది ఫ్రీగా ఉంటుంది. ఎంత కంఫర్టబుల్గా ఉందంటే అంత కంఫర్టబుల్గా ఉంది. ప్రతి ఒక్కరు మంచిగా సర్వీసింగ్గా చేయించుకోవచ్చు. ప్రతి ఒక్క రూమ్కి ఏసీ ఉందండి. కస్టమర్స్ని వాళ్ళు దేవుళ్ళక చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు, నిజం చెప్తున్నాను, నన్ను అయితే చాలా బాగా ట్రీట్ చేశారండి. నన్నే కాదు, వచ్చిన ప్రతి ఒక్కరు మంచిగా ట్రీట్ చేశారు. అండ్ ఎక్కడో కాదు, బియూ సెలూన్లో మాత్రమే. అండ్ నేనైతే బ్రైడల్ రూమ్కి వెళ్ళిపోతున్నాను. చిటికలో మాయం చేసేది మన ఫేస్ని మిరాకిల్గా మార్చేది ఇక్కడే బ్రైడల్ రూమ్లోనే. నేనైతే గిర్రని తిరిగేసాను. అండ్ ఇక్కడైతే మొత్తం నెయిల్ ఆర్ట్స్ అండి. ఇక్కడ నెయిల్ పాలిష్ చూస్తుంటే నేను అనిపించింది, నాకైతే ఇంద్రధనుస్సులో 7 రంగులే ఉంటాయి అనుకున్నా, కానీ బియూ సెలూన్లో మాత్రం 100 రకాలు ఉన్నాయి కలర్స్. నిజం చెప్తున్నా, ఈ కలర్స్ చూసినప్పుడు అయితే రెయిన్బోలో ఉన్న కలర్స్ కూడా ఇక్కడ అన్నీ ఉండవేమో అని చెప్పేసి అనిపించింది నాకైతే. ఇక్కడ మొత్తం హెయిర్ వాష్ అండి, హెయిర్ వాష్ ఇక్కడే చేస్తారు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ ఒక్కొక్క కలర్ చూస్తున్నారా, అసలు ఓ మై గాడ్ అనుకున్నా, ఇన్ని కలర్స్ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ చూస్తే కానీ నాకు తెలియలే నెయిల్ పాలిషెస్, నిజం చెప్తున్నాను. అండ్ నేను నెయిల్ ఆర్ట్ చేయించుకుందాం అనుకున్నాను, బట్ నాకు నెయిల్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి నేను చేయించుకోలేదు. అండ్ షేప్స్ కూడా, కలర్స్ కూడా ఒక్కొక్క ఫింగర్కి మనకు పెట్టి చూస్తారండి. అండ్ ఇక్కడే కూర్చొని నెయిల్ ఆర్ట్స్ చేయించుకుంటారు. మెషిన్స్ అండ్ నెయిల్ పాలిషెస్ కూడా ది బెస్ట్ నెంబర్ 1 క్వాలిటీ అండి. చూస్తున్నారు కదా ఈ నెయిల్ పాలిష్ ఎలా ఉంటాయో, ఎంత కాస్ట్ ఉంటాయో కూడా మీకు తెలుసు. అండ్ గుడ్ సర్వీసింగ్గా ఉంటుంది. యూ ఆర్ ఇన్వైటెడ్. నేను ఖచ్చితంగా ఇన్వైట్ చేశాను మీ అందరినీ బియూ సెలూన్కి అయితే, ఓకేనా? మీరు ఖచ్చితంగా రావాలి, సర్వీస్ తీసుకోవాలి ప్రతి ఒక్కటి. అండ్ ఇది మెన్స్ది అయిపోయింది. అండ్ ఇది ఫీమేల్స్ అండి, ఫీమేల్స్ మెన్స్ సెక్షన్ అండి. ఇది మొత్తం ఫేషియల్ది. చూడండి టవల్స్ తోటి ఇంత బాగా క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి నేను మూవీస్లోనే చూసానులే, కానీ ఇది లైవ్లో చూసానండి. వైట్ అండ్ బ్లాక్ టవల్స్ తోటి. అండ్ ప్రతి ఒక్కటి చాలా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ కొటేషన్ చూసారా, వీ కేర్ యువర్ బిగ్ డే అని చెప్పేసి. బాబా
నా హార్ట్ కొట్టేసిందండి. బ్రైడల్ రూమ్ అండి ఇది, బ్రైడల్ స్టూడియో. అండ్ పెళ్లి కూతుర్ని చాలా అందంగా తయారు చేసేది ఇదే గది అని మాత్రం అనుకోవద్దు, ఓకేనా. దీంట్లో 2 గదులు ఉన్నాయి, అది కూడా పెళ్లి కూతుర్ని తయారు చేసేయడానికి. అండ్ ఫ్లవర్స్తో కూడా చాలా బాగా చేశారు. చూస్తున్నారా, తెల్ల హంసలను చూస్తారు, నల్ల హంసలను ఇప్పుడే చూస్తున్నాము. వీళ్ళే మార్చేస్తారు నల్ల హంసలను కూడా తెల్లగా. కాబట్టి ఇక్కడ హంసలు కూడా ఎంత బాగా ఉన్నాయో. దే ఆర్ లవ్ బర్డ్స్, లవ్ బర్డ్స్, లవ్ బర్డ్స్, లవ్ బర్డ్స్, లవ్ బర్డ్స్. చూస్తున్నారు కదా, ఇలా ఉన్న లవ్ బర్డ్స్ని ఎంత అందంగా తయారు చేస్తారో, టవల్ లెక్క ఉన్నదాన్ని. అలానే మళ్ళీ వస్తే ఇంకెంత బాగా రెడీ చేస్తున్నారో. వీళ్ళ దగ్గర అలాంటి మ్యాజిక్స్ ఉన్నాయండి. కాబట్టి నేనైతే నా హెయిర్ కట్ అని చెప్పేసి నేను కూర్చున్నాను. చూస్తున్నారు కదా, నా హెయిర్ కలర్కి, నా హెయిర్కి, కర్లీకి ఎంత డిఫరెంట్గా ఉందో, ఎంత డ్రైగా ఉందో, ఎంత అసలు చెప్పలేను. అయితే ఈ అక్క ఏం చేశారంటే చటక్కని చిటికేయంగానే నాకైతే హెడ్ బాత్ చేయించాను. నేను నాకు చెప్పాను కదా నెయిల్ ఆర్ట్స్ దగ్గర, అక్కడ హెడ్ బాత్ చేపిస్తారండి, హెయిర్ వాష్ చేస్తారు వాళ్ళు. నాదైతే హెయిర్ మొత్తం చాలా పొడుగ్గా ఉంది, చిక్కులు ఉన్నాయని చెప్పేసి ఇంత పెయిన్ కూడా రాకుండా నాకైతే చిన్నగా చిక్కులు తీసుకుంటూ హెయిర్ కట్ చేశారండి. చూస్తున్నా కదా, అసలు ఆ హెయిర్ కట్ స్ట్రిప్స్ కట్ చేసినప్పుడు లేయర్గా అసలు నాకైతే భలే అనిపించింది వీడియో చూస్తున్నప్పుడు. నేనైతే హెయిర్ కట్ చేయించుకుంటున్నప్పుడు నాకేం అనిపించలే, కానీ యాక్చువల్గా అసలు హెయిర్ కట్ చేసినప్పుడు అయ్యో నా జుట్టు మొత్తం కట్ అయిపోతుందేమని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. వాళ్ళు అడిగారు ఎంతవరకు కట్ చేయాలి, మీకు ఎలా ఉండాలని, ప్రతి ఒక్క చిన్న క్వశ్చన్ అడిగేసి మనం సరే ఓకే అంటేనే వాళ్ళు ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నారండి. కాబట్టి నేను అడిగాను, నాకు లెంతీగానే ఉండాలి, బట్ నాకు ఎక్కువ హెయిర్ కట్స్గా ఉండాలి, లేయర్గా ఉండాలని చెప్తే ఓకే అని చెప్పేసి వాళ్ళైతే స్టార్ట్ చేశారు సర్వీస్ని. హెయిర్ కటింగ్ అయితే సగం అయిపోతుంది. కానీ హెయిర్ కట్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నా హెయిర్ కదా, అయితే షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే మంచిగా ఉంటుంది. నా హెయిర్ కట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు హెయిర్ డ్రై చేస్తున్నారు వాళ్ళు. అసలు చాలా హెయిర్ డ్రై చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, అయ్యో నాకు జుట్టు మొత్తం గడ్డి అయిపోయింది అని అనుకున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు, కానీ చిట్టికేయంగానే నా హెయిర్ స్టైల్ చూస్తున్నారు అసలు. ఓ మై గాడ్, అసలు నేనే నమ్మలేకపోయాను. అసలు షాక్లో ఉన్నా. మీరే చూస్తున్నారు కదా, ఫస్ట్లో నా హెయిర్ ఎలా ఉంది, నా ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడు హెయిర్ కట్ అయిపోయిన తర్వాత నా ఫేస్ ఎలా ఉంటుంది, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది. అసలు నేనే షాక్ అయిపోయాను నిజంగా. నేనైతే మనసులో అనుకున్నాను, ది మిరాకిల్ ప్లేసెస్ ఆమె అని అనుకున్నాను నేనైతే నిజంగా. నాకైతే చాలా బాగా నచ్చింది నా హెయిర్ కట్ అండ్ వాళ్ళు చేసిన సర్వీస్ ప్రతి ఒక్కటి. వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా కేరింగ్గా చూసుకున్నారు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక మాటలు లేవని చెప్పేయాలండి, నిజం చెప్తున్నాను. ఇక ఎక్కడ గూగుల్ అమ్మనే కాదు, ఎవరిని అడిగినా ఎవరి నోట్ల నుంచి వచ్చింది ఒకటి, BU సెలూన్లోనే ప్రతి ఒక్క మిరాకిల్ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిన ప్లేస్. యాక్చువల్గా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ హెయిర్ కట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు, ఇక్కడ సర్వీస్ చేస్తున్న వాళ్ళు అందరు, ప్రతి వర్క్ చేసిన వాళ్ళందరికీ 15 to 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంట అండి. నేను నిజం చెప్తున్నాను, వాళ్ళు చెప్పారు. వాళ్ళు సర్టిఫికేట్స్ అవి కూడా ప్రతి ఒక్కటి నేనైతే చూశాను. యాక్చువల్లీ చూస్తున్నారు కదా నా హెయిర్ కలర్ ఎంత స్మూత్గా అయిపోయిందో, ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి నేను ఈ అక్కకైతే చెప్పేశానండి. నన్ను ఎంత డ్రైగా ఉన్న నా హెయిర్ని ఇంత స్మూత్గా, ఇంత క్యూట్గా, ఇంత అసలు నాకు చూడటానికి నాకు చాలా ముద్దొచ్చేసాను అలా ఉండింది. అండ్ ఇది ఎక్కడో సాధ్యం కాదండి, నిజం చెప్తున్నాను. ది BU సెలూన్లో మాత్రమే సాధ్యం. అండ్ వలసత్రిపురంలో ఉంటుంది ఇది, ఖచ్చితంగా చెప్తున్నాను. అందరు విజిట్ అవ్వాల్సిన ప్లేస్ ఇది, ఓకేనా. అండ్ యాక్చువల్గా అసలు మాటలు ఉండవండి ఇక్కడికి వచ్చిన తర్వాత. వాళ్ళ మొత్తం సర్వీస్ చూసిన తర్వాత మీరు మాటలు లేవిగా, అయ్యో ఇంత బాగుందా, ఇంత తక్కువ కాస్ట్లో ప్రతి ఒక్కటి మంచిగా జరిగిపోతుంది. అండ్ ఈ అక్కకైతే 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు. అండ్ మంచిగా అసలు తను చూసినప్పుడే నేను అనుకున్నాను ఆ సిస్టర్ని, వీళ్ళే ఎంత అందంగా ఉంటే నన్ను ఇంకెంత అందంగా తయారు చేస్తారని చెప్పేసి. వాళ్ళ స్టాఫ్ అండి ఇదంతా, BU సెలూన్ వాళ్ళ స్టాఫ్. అండ్ స్టాఫ్ అందరు చెప్పేది ఒకటే మాట అండి, ది బెస్ట్ ప్లేస్ ఎక్కడ అనగానే BU సెలూన్లో మాత్రమే మీరే చూస్తారు అని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్తో సహా చెప్తున్నారు. కాబట్టి నేనైతే ఖచ్చితంగా విజిట్ చేసేసాను, ప్రతి ఒక్కటి సర్వీస్ చేయించుకున్నాను. అండ్ విజిటింగ్ కార్డ్ కూడా తీసుకున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, BU సెలూన్లో మాత్రం ఖచ్చితంగా విజిట్ అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూపిస్తే 10% మీకు డిస్కౌంట్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.